హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర పోటీ పరీక్షలకు చాలా యూజ్ అయ్యేటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్స్ అయితే ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుందండి. సో మరి ఈ రోజు కూడా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరిగింది. సో గైస్, ఎవరైతే మళ్ళీ చెప్తున్నాను, మన యాప్లో కోర్సు పర్చేజ్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా ఈ యొక్క మోడల్ పేపర్స్ని చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు చాలా మంచి రివిజన్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన కోర్స్ తీసుకోవాలి అనుకుంటే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా? ఆర్ఆర్బీకి సంబంధించిన కోర్సెస్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ అన్నీ ఉన్నాయి. ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఉందండి. ఎంటీఎస్, జీడీ, సిజిఎల్సి, హెచ్ఎస్ఎల్ కోంబో ప్యాక్ అయితే ఉంది. అది తీసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నా కూడా టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి. ఏ కోర్స్ తీసుకోవాలన్నా, టెస్ట్ సిరీస్ తీసుకోవాలన్నా కూడా ముందు డెమో చూసాకే మీరు ఫిక్స్ అవ్వండి. మీకు క్లాసెస్ నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిలో జార్ఖండ్ యొక్క అత్యంత ప్రసిద్ధ సంగీత శైలి ఏది? జార్ఖండ్లో ప్రసిద్ధి చెందినటువంటి సంగీత శైలి మాండ్, కుభాక్, ఏషే, ధామ్సా, మాంఢో. సరైన సమాధానం ఏంటి మరి అంటే ఆప్షన్ 3 ధామ్సా అనేటువంటిది చాలా ఫేమస్ అండి జార్ఖండ్ రాష్ట్రంలో. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ అందరికీ కూడా ఒక చిన్న జీకే క్వశ్చన్ అయితే అడుగుతానండి. అందరు కామెంట్ చేయండి. జార్ఖండ్ రాష్ట్రం యొక్క రాజధాని నగరం ఏది? జార్ఖండ్ రాష్ట్రం యొక్క రాజధాని కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే జార్ఖండ్ అని కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్, ఆదిత్య రాజా 1 చక్రవర్తి తర్వాత తంజావూరును స్వాధీనం చేసుకున్న చోళ సామ్రాజ్య స్థాపకులు ఎవరు? చోళ సామ్రాజ్య స్థాపకులు ఆదిత్య రాజా 1 చక్రవర్తి తర్వాత. చోళుల రాజధాని ఏంటి అని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. తంజావూరు అండి, చోళులది తంజావూరు. ఓకే, మరి ఇక్కడ సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 4 విజయాలయ. సో ఆదిత్య రాజా 1 చక్రవర్తి తర్వాత తంజావూరును స్వాధీనం చేసుకున్న చోళ సామ్రాజ్య స్థాపకుడు విజయాలయ. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారెవరు అని చెప్పేసి. విజయాలయ గుర్తుంచుకోవాలి. ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చాయి మనకి. ఓకేనా? చోళుల యొక్క రాజధాని ఏంటి? ఓకే, తంజావూరు. అండ్ చోళుల సామ్రాజ్య స్థాపకులు ఎవరంటే విజయాలయ. ఓకే, 2 కూడా ఒకే క్వశ్చన్లో వచ్చాయి. ఔరంగాబాద్ ఏ నది ఒడ్డున కలదు? ఔరంగాబాద్ ఏ నది ఒడ్డున కలదు? ఏంటండి? ఖామ్ అనేటువంటి నది ఒడ్డున ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ ఆత్మకథ పేరేంటి? మాజీ ప్రధాని అండి ఐకే గుజ్రాల్ గారి యొక్క ఆత్మకథ. ఆన్సర్ ఆప్షన్ 4 మ్యాటర్స్ ఆఫ్ డిస్కర్షన్. మ్యాటర్స్ ఆఫ్ డిస్కర్షన్. నెక్స్ట్ వన్, సిమెన్స్ దీని యొక్క యూనిట్స్గా అయితే పరిగణిస్తారండి. దేనికి? అయస్కాంత వాహకము, విద్యుత్ వాహకం అండి. విద్యుత్ వాహకానికి సిమెన్స్ అనేటువంటి యూనిట్స్ అయితే ఉంటాయి, గమనించాలి. 1970లో మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ పోటీదారు ఎవరు? 1970లో మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ పోటీదారు. ఆప్షన్ 3 జీనత్ అమన్. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో పిటిషన్ల మరియు ద్విసభ వ్యవస్థ నుంచి ప్రభావితం అవుతాయి. భారత రాజ్యాంగంలో పిటిషన్లు మరియు ద్విసభ వ్యవస్థ నుంచి అంటే ఏ దేశం నుంచి ప్రభావితమై తీసుకున్నాం మనము? ఆప్షన్ 4 అండి యునైటెడ్ కింగ్డమ్, యూకే నుండే అండి. ఓకే, యూకే నుంచి అయితే తీసుకోవడం జరిగింది. రాజ్యాంగం లేనటువంటి ఏకైక దేశము యునైటెడ్ కింగ్డమ్ అండి.
ఎందుకంటే వీరికి అవసరం రాలేదు. ప్రపంచాన్నే పాలించినటువంటి దేశం యునైటెడ్ కింగ్డమ్ కాబట్టి వీరికి ప్రత్యేకంగా రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం ఉండదు. ఓకేనా, ఓరల్గానే ఉంటుందండి. ఓకేనా. అండ్ యునైటెడ్ కింగ్డమ్ని ప్రపంచ పార్లమెంటుల మాత అనేటువంటి పేరుతో కూడా పిలుస్తామండి. ఓకేనా, గమనించాలి అందరూ కూడా. ఈ ద్విసభా వ్యవస్థని భారతదేశంలోని ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారంటే 1919 మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా తీసుకురావడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గమనించాలి. అండమాన్ అండ్ నికోబార్ దీవుల యొక్క ఎత్తైన శిఖరం ఏంటి? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేటువంటి ఎత్తైన శిఖరము చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆప్షన్ 1 సాడిల్ పీక్ అండి, సాడిల్ పీక్. మరి అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని ఏంటండి? పోర్ట్ బ్లేర్ అండి, పోర్ట్ బ్లేర్. గుర్తుంచుకోవాలి, ఇది కూడా అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వన్, కాంస్యము, సీసము మరియు టిన్ వీటి యొక్క మిశ్రమాన్ని ఏమంటారు? కాంస్యము, సీసము మరియు టిన్ ఏంటండి ఈ మిశ్రమాన్ని ఏమంటారు? రోజ్ మెటల్ అనేటువంటి పేరుతో పిలుస్తారండి. ఏం మెటల్ అండి? రోజ్ మెటల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. పవర్ ఆర్, కరెంట్ టీ మరియు రెసిస్టెంట్ ఆర్ మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? పవర్ ఆర్ అంటారు, కరెంట్ టీ అంటారు, రెసిస్టెన్స్ ఆర్ మధ్య సంబంధం ఏంటి? సరైన సమాధానము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 P = I²R. P = I²Rగా అయితే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్లోరోఫామ్ యొక్క ఫార్ములా క్రింది వాటిలో ఏది? క్లోరోఫామ్ ఇది ఒక మత్తు పదార్థంగా ఉపయోగిస్తారండి. క్లోరోఫామ్. 36 ఆన్సర్ ఆప్షన్ 2 CHCl3 అంటారండి దీన్ని. క్లోరోఫామ్ యొక్క ఫార్ములా ఏంటి? CHCl3. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1773 రెగ్యులేటింగ్ చట్టం యొక్క లోపాలను పరిష్కరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన ఏ చట్టాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ 1784 అని కూడా పిలుస్తారు? అంటే సింపుల్గా చెప్పాలంటే 1773 తర్వాత వచ్చినటువంటి మరొక చట్టము పేరేంటి అని అడుగుతున్నారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు పునాది పడినటువంటి చట్టమే 1773 రెగ్యులేటింగ్ చట్టం అండి. ఇంపార్టెంట్ ఇది. ఓకే, మొట్టమొదటి చట్టం సింపుల్గా చెప్పాలంటే. దీని తర్వాత దీంట్లో ఉన్నటువంటి కొన్ని లోపాలను సవరిస్తూ బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన మరొక చట్టం ఏంటి అంటే 37 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పిట్స్ ఇండియా చట్టము 1784 అండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, బ్లాక్ ఫారెస్ట్ అనేటువంటి ఒక పెద్ద అడవి పర్వత శ్రేణి ఎక్కడ ఉంది? బ్లాక్ ఫారెస్ట్ అనే ఒక పెద్ద అటవీ పర్వత శ్రేణి ఆన్సర్ ఆప్షన్ 2 జర్మనీలో ఉంటుందండి. జర్మనీలో అతిపెద్ద అటవీ పర్వత శ్రేణి అయితే ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, ఎకనామిక్ సర్వే రిపోర్ట్ 2017-18 ప్రకారం FY అంటే ఫైనాన్షియల్ ఇయర్ 18కి పారిశ్రామిక వృద్ధి రేటు డాష్గా అంచనా వేయబడింది. ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 3 4.40. నెక్స్ట్, ఈ యొక్క ఎకనామిక్ బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో 4.5 జీడిపి గ్రోత్గా అంచనా వేయడం జరిగింది. ఇది లేటెస్ట్ అండి, గుర్తుంచుకోవాలి. 4.5. ఓకే, నెక్స్ట్ వన్, 2018-19 సంవత్సరానికి సజ్జలకు నిర్ణయించిన కనీస మద్దతు ధర ఎంత? సజ్జలు. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. క్వింటాల్కు 1950 రూపాయలు. నెక్స్ట్ వన్, అమ్రోహా యుద్ధంలో 1305లో జరిగినటువంటి అమ్రోహా యుద్ధంలో ఢిల్లీ సుల్తానేట్ ఎవరిని ఓడించారు? అమ్రోహా యుద్ధంలో ఢిల్లీ సుల్తానేట్ ఎవరిని ఓడించడం జరిగింది? 41 ఆప్షన్ 3 అండి, మంగోల్ సైన్యాన్ని. మంగోల్ సైన్యం అంటే ఏంటి? మంగోలియాకు సంబంధించినటువంటి సైన్యాన్ని ఓడించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, ఇంకా ఢిల్లీ సుల్తాన్ల గురించి అడిగేటువంటి ఒక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటి అంటే ఢిల్లీని పాలించిన మొట్టమొదటి మహిళ ఎవరు అని చెప్పేసి అడగవచ్చు. రజియా సుల్తానా అండి. ఓకే, రజియా సుల్తానా. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, టీబియా దీనిలోని భాగము. టీబియా అనేటువంటిది మానవ శరీరంలోని భాగము. టీబియా
42. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. కాలులో ఉండేటువంటి ఒక భాగం అండి ఇది. టిబియా అంటారు దాన్ని. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ భాగము ఎన్నికలకు సంబంధించిన కథనాలను కలిగి ఉంటుంది? ఎన్నికల కమిషన్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఆన్సర్ ఆప్షన్ 1 పార్ట్ 15. 15వ భాగంలో ఎన్నికల కమిషన్ గురించి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క మస్కట్ పేరేంటి? ప్రతిసారి ఒలింపిక్స్కి ఒక మస్కట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈసారి మస్కట్ ఏంటి అంటే ఫ్రీజ్ అనేటువంటి ఒక బొమ్మ అండి. ఓకే, నీలి రంగులో కళ్ళు ఉంటాయి. ఓకేనా, చాలా రెడ్ కలర్లో ఉండి ఇలా ఉంటుందండి. ఇలా ఉండి నీలి కలరు కళ్ళు ఉంటాయి దానికి. ఓకే, ఇలా ఉంటుంది. నేను ఈ యొక్క వీడియో థంబ్నెయిల్లో ఆ ఫోటో పెడతాను, చూడండి ఒకసారి క్లియర్గా. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్రీజ్, దాని పేరు ఫ్రీజ్. ఆప్షన్ 1. ఏ భారతరత్న గ్రహీత పుట్టినరోజును జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటాం మనము? జాతీయ వైద్యుల దినోత్సవంగా మరి జూన్లోనే ఉంటుందండి. ఫస్ట్ ఆర్ సెకండ్, ఐ థింక్, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో అదే June 1 or 2 నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డేటా. ఏ భారతరత్న అవార్డు గ్రహీత పుట్టినరోజును జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటాం? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, బిధన్ చంద్ర రాయ్. నెక్స్ట్, మానవ దేహంలో మొత్తం క్రోమోజోముల సంఖ్య ఎంత? ఎన్ని ఉంటాయండి? 23 జతల, 22 జతల, 25 జతల, 46 జతల? ఎన్ని ఉంటాయి? 23 జతలు ఉంటాయండి. జతలుగా అయితే 23, సింగిల్గా అయితే 46 క్రోమోజోములు ఉంటాయి మన శరీరంలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తమిళనాడులో అక్టోబర్, నవంబర్ సందర్భంగా జరుపుకునే నిప్పు మీద నడిచే ఆచారం ఉన్న ప్రత్యేకమైన పండుగ లేదా కార్యక్రమం పేరేంటి? తమిళనాడులో నిర్వహిస్తారండి నిప్పు పైన నడిచేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. ఏమంటారు మరి దీన్ని? ఆప్షన్ 3 తిమితి అంటారండి. ఏమంటారు? తిమితి. చాలా ప్రదేశాల్లో జరుగుతాయండి ఇలాంటివి. సో ఆయా ప్రాంతాల్లో సాంప్రదాయంగా నిర్వహించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మహారాష్ట్రలో నృత్య శైలి ఏది? మహారాష్ట్రలో ప్రజలు జరుపుకునేటువంటి నృత్య శైలి చిరో, ఉట్టంతుల్లార్, లెజీమ్, మాచా. ఏంటండి? 48 ఆప్షన్ 3 అండి. లెజీమ్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి నృత్య శైలి మహారాష్ట్రలో నిర్వహించుకుంటారు. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1919 23 డిసెంబర్ 1919 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం డాష్ నివేదికలో సిఫారసు చేయబడిన సంస్కరణలు చేర్చబడ్డాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను దీని గురించి నేను. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2 మాంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. ద్విసభా విధానాన్ని, ద్వంద్వ సభ లేదా ద్విసభా విధానాన్ని తీసుకురావడం జరిగిందండి 1919 మాంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. ప్రజెంట్ కూడా ద్విసభా విధానమే ఫాలో అవుతున్నాం. నెక్స్ట్ వన్, మత్స్య నిధి మరియు పశు సంవర్ధక నిధి కోసం కేంద్ర బడ్జెట్ 2018లో కేటాయించిన మొత్తం ఎంత? ఎంత కేటాయించారండి? 50ది. ఆన్సర్ ఆప్షన్ 1 10,000 కోట్ల రూపాయలను కేటాయించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా? సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక ఆర్పిఎఫ్ మోడల్ పేపర్, మరొక రోజు ఎస్ఎస్సి మోడల్ పేపర్ అందజేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.